పడ్డా బండి మీకే పడ్డా బండి మీకు గట్లా మరి అట్లా వాడు అది బండి స్కిట్ అయిపోయింది. రోడ్లు బాగాలేవా? రోడ్డు బాగాలంటే ఎవరేం హెల్ప్ చేస్తారు గెలిచినంత వరకు ఓట్లు తీసుకుంటారు అన్నీ చేస్తారు. తర్వాత ఓడేం హెల్ప్ చేస్తాడా? ఓట్లు ఇచ్చే వరకు వస్తారు 500 రూపాయలు ఇస్తారు కదా అంత వారికి ఏమా అంతేనా? మరి మేము పైసలకు ఏమన్నా ఓట్లు నమ్మకంతో ఇస్తాం. మంచిగా మన ఏరియా మంచిగా బాగుపడాలని చెప్పి మనం ఇస్తాం. మనం ఈసారి ఎవరు నమ్ముతున్నాం? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. తెలంగాణలో ఎవరు నమ్ముతున్నావు? ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి ధైర్యం మంత్రి అయినా కట్టు మాడతాడు. నీళ్ళు దాకా కూడా 2 గంటలు మాట్లాడమన్నా మాడతాడు ఆయన రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు, నీళ్ళు దాకా కూడా నేను కూడా 3 గంటలు మాట్లాడతానని గెలుపుతావు అట్లాంటిలే ఆయన మాట అప్పకుండా మాడతాడు. ఆయన మాట్లాడతాడు కదా. మరి కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది కదా. నేను అదే అంటున్నా, బాగా మాట్లాడతాడు కాబట్టి జయరేవంత్ అని అంటున్నా. లేకపోతే అట్లా అంటలేనా? ఆయన ఏంటంటే ఆయన నీటి నిజాయితీ నేను చూసుకున్నా. ఇతను మనిషి ఏం కథను ఆయన జైలు వేసారు, అన్ని చేసారు కానీ ఆయన ఎట్లా బయటకు వచ్చి ఒక పార్టీ నిలబెట్టి ఒక సీఎం అయ్యాను. ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ నుంచి వచ్చి సీఎం గెలిచినంటే ఆయనకు ఎంత ధైర్యవంతమైన. మరి ఇక్కడ ఎంపీ గెలిచి ఏం చేయలేట కదా? ఇక్కడ అందరు చేసిన ఊర్లో మనుషులు తీసుకొచ్చి అందరికి కూడా పైసలు కూడా ఇట్లా పంచాలంటే కూడా అంటే తప్పనుకో ఒక మాట 10 మంది ఊర్లోకి తీసుకొచ్చి అందరికి సేవ చేసిండు రేవంత్ రెడ్డి అని. అంతేనా? మా ఇంట్లో మన కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ఓకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఊకంటున్నావు కాబట్టి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఆయన అనుకుంటున్నాను. సీఎమా? ఎట్లయితే సీఎం అంటే నేను అనుకుంటున్నా ఇప్పుడు నీకు అభిమానం ఉండదు కానీ ఏ లెక్కల సీఎం అయితే అనుకుంటున్నావు? అయినా అందరు పబ్లిక్ అంతా సేవ చేస్తున్నారు. ఎన్ని సీట్లు గెలుస్తాడు పవన్ కళ్యాణ్ ఈసారి? లాస్ట్ ఇయర్ ఒకటే వచ్చింది, ఈసారి వస్తే 50-36 రావచ్చు. ఆయనకి ఇచ్చిన సీట్లు 24, వాళ్ళకి కూడా కొన్ని తీసుకుంటారు. ఆయన గెలవాలన్నా ఒక 5-10 దేవుడైనా గెలవాలి అంతే అంటవా? ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ గెలవాలని బాగా బలంగా కోరుకుంది నీకు? అన్న ఒక సినిమాకు 100 కోట్లనే ఆయనకు వచ్చిన పైసలు పబ్లిక్ ఖర్చు పెడుతున్నా. రోడ్ల షో చేస్తుండు, రోడ్లు ర్యాలీ చేస్తుండు, పైసలు ఏమో పెట్టుకుంటున్నాను ఇంట్లో. ఆయన మీద ఏడుస్తున్నారు ఇట్లా 3 పెళ్లి అది చేసుకురా అని చెప్పి. ఎందుకన్నా అదంతా ఏడుపు? ఆయన ఏ పరిస్థితి చేసుకున్నా ఆయన తెలుసు. అది వచ్చిన పైసలు పబ్లిక్ అయితే ఖర్చు పెడుతుంది కదా. ఆంధ్రాలో విజయవాడలో ఎంత ర్యాలీ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తెలంగాణ కూడా విస్తరించి ఇక్కడ పోటీ చేస్తే భవిష్యత్తులో నేను ఆయనకి పనిచేస్తాను. 100% చేస్తాను, 100% చేస్తాను. ఇంకా రేవంత్ రెడ్డి చేస్తాను. నాకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. తర్వాత రేవంత్ రెడ్డి. ఇప్పుడు అక్కడ అధికారంలోకి వెళ్తావు ఏపీలో? ఏమో చంద్రబాబు రావచ్చు, పవన్ కళ్యాణ్ రావచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే పోటీ చేస్తారు అక్కడ. అదే చేస్తారు. బీజేపీ కూడా కలిసి ఉంటేనే ఆయన సపోర్ట్ చంద్రబాబు నాయుడుకి. పవన్ కళ్యాణ్ ఉంటే జగన్ గెలుస్తాడట కదా? ఏమన్నా తెలియదు మనకి. జగన్ అయినా కూడా మంచిగా ఒకరికి కొన్ని పని చేస్తుండు, కొన్ని పని చేస్తలేదు. కానీ ఒకరి గురించి మనం అనొద్దు. సరే ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు బాగా పనిచేసారు నీకు? రేవంత్ రెడ్డి ముచ్చట విడిచిపెట్టు, నీకు లోకల్ ఏ లీడర్ బాగా పనిచేసిండు? ఇక్కడ నందిగాని సీతారామ మాకు మస్తు హెల్ప్ చేసిండు కాంగ్రెస్ నుంచి. ఆయన జగీష్ గౌడ అన్న అందరు హెల్ప్ చేసి. ఇప్పుడే పోయినా ఇట్లా వాకింగ్ చేసుకుంటూ పోయినాను. ఎవరు పోతున్నాను? కార్పొరేటర్ ఆయన. కార్పొరేటర్ ఓడిపోయినా కదా మళ్ళీ ఒకసారి గెలిచాడు బస్సు మొత్తం హెల్ప్ చేసింది. మా దగ్గర మొత్తం ఎస్సీ అందరికి హెల్ప్ చేసింది. ఓకే ఓకే. మొత్తం ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ మల్కాజ్గిరి వరకు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తున్నాడు ఎంపీకి. 100% బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తాయి. బీజేపీ వస్తుంది. లీటర్ రాజేందర్ వస్తారు. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి వాళ్ళు ఎవరు ఆడ ఓడిపోతే వాళ్ళకి అంటున్నాను. అందరూ అన్నమాట చెప్తున్నా. అంతేనా? అందరూ అదే చెప్తారు. లీటర్ రాజేందర్ వ్యక్తిగతంగా మంచోడేనంట. పార్టీల విషయం ఆయన అయితే ఓదరికి ఓలేడు. కొన్ని గొడవలు అయినాయి, న్యూస్ లో చూసినా, నేను కూడా యూట్యూబ్ లో చూసినా. కానీ కొంతమందికి అయితే మంచిగా చేసిండు, కొంతమందికి అయితే మంచిగా చేసిండు. మంచిగా ఉండాలి అంతే. మంచిగా ఉండాలంటూ అందరు మంచిగా ఉండాలన్న, అందరు మంచిగా ఉండాలి. అందరు మంచిగా ఉండాలి. మనకు మంచిగా చేస్తే మనకు కూడా మనకు ఓట్లు వేస్తాం, అన్ని చేస్తాం. ప్రకాష్ రాజ్ లెక్క మంచిగా మాట్లాడుతున్నాను. అందరు మంచిగా ఉండాలని. అందరు మంచిగా ఉంటే మంచిగా. సరే నా పిల్లలు సరే మల్లారెడ్డి గురించి మాట్లాడేది అన్న ఈయనే ఉంటాడు కదా మొన్న ఇల్లు. ఏ మల్లారెడ్డి అంటున్నావు నువ్వు? మన పాలమ్మినా పూలమ్మినా మా మామ ఆయన పనిచేస్తారు, బస్ డ్రైవర్ మా మామ. అంతేనా? చాలా మంచి. వాళ్ళ కాలేజ్ బస్ డ్రైవరా? కాలేజ్ బస్ డ్రైవర్. మల్లారెడ్డి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈయన ఏం చెప్పలేరా విషయాల గురించి. మన ఏరియా మనం చెప్తాం. రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు
ఏ రారా రేవంత్ రెడ్డి అనుకుంటే ఇట్లా తొడగొట్టి- వీడియో వచ్చినాయి చూసినాం కానీ తొడగొట్టిండు మరి. వాళ్ళ కాల పొలిటికల్ ఉంటాయి, మనం ఏం చెప్తాం మన అంతేనా మన పశ్చిమలో ఏం లేదు, వస్తారు కలుస్తారు హెల్ప్ చేస్తారు పోతారు అంతే, అంతవరకే మరి. మరి విజయ మల్లారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో వెళ్తాడు, రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. ఆ కొడుకు గెలిచింది ఆయన. ఆ కొడుకు తెలిసింది కానీ ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ అల్లుంది ఇక్కడ కాలేజ్ కూడా కొట్టిరు, మల్లారెడ్డి అల్లుంది కాలేజ్ కూడా కొట్టిరు మొన్న. ఆ తర్వాత ఈయన మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు వెళ్ళుకొని అటు డికే శివకుమార్ దగ్గర పోయింది, కర్ణాటకకి ఢిల్లీకి పోతాయట. కాంగ్రెస్ లో జాయిన్ అయ్యడానికి ప్రయత్నం చేస్తుండా, మరి కూల్ చేతలు ఆపాలని చేస్తుండా, ఏదో చేస్తుండ మొత్తానికి. ఆయన టీఆర్ఎస్ వదిలేడు ఆయన, ఇచ్చిపెట్టాడవా ఇచ్చిపెట్టాడు. ఆయనకు లైఫ్ వచ్చింది వదిలిపెట్టాడు. కాంగ్రెస్ లో కొత్త ఎట్లుంటది మరి రేవంత్ రెడ్డి కానీ వాడుతుంటావు. ఇక దానికి ఏం చెప్తాను, పెద్దలు కాదు, నేను ఏం చెప్పలేను. వాళ్ళు ఇష్టం అలా వాళ్ళు మంచిగా కూడా చాలు కథం అంతే అన్నప్పుడు ఇట్లా మాట్లాడి కాదు. సరే ఇప్పుడు ఒక ఈటల రాజేందర్ గెలుస్తాడు అని అంటున్నావు. 100% బీజేపీ వస్తుంది. ఈటల రాజేందర్ కు మల్కాజిరికి అసలు ఏం సంబంధం ఉందని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మొత్తం ఆ ఏరియా మొత్తం అదే అనుకుంటున్నాను, బీజేపీ వస్తుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సార్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి బీజేపీ ఉందని చెప్పి సగం మా బస్సు మొత్తం వినయనగర్ నుంచి కృపంగా మల్కేరు వరకు మొత్తం నీది ఎక్కడ వినాయక నగర్ ఉంటావు? వినయనగర్లో వినాయక నగర్